దేశంలో మంచి విద్యా సంస్థలు లేకే యువత విదేశాలకు వెళ్తుందా లేక మెరుగైన కెరీర్ రీసెర్చ్ గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం విదేశాలను ఎంచుకుంటున్నారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఈ డిబేట్కు తెరతీశాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యా సంస్థలుంటే యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ మాటల్లో అన్నది విద్యపై ఆవేదన లేక కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శ? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు దేశంలో తగినంతగా లేవన్నది కేటీఆర్ అభిప్రాయం. అనివార్య పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు అమెరికా ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. విద్యతో పాటు అక్కడ మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఆధునిక పరిశోధన వాతావరణం, గ్లోబల్ ఎక్స్పోజర్ లభిస్తాయని చెప్పారు. ఇక తన కుమార్తె కూడా విదేశాల్లో చదువుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుంటే విదేశాలకు వెళ్ళే అవసరం తగ్గుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు మరో అంశం కూడా ఆసక్తికరంగా ఉంది. దేశంలో రాజకీయ చర్చ ఎక్కువగా కులాలు, మతాలు, ఇతర అంశాల చుట్టూనే తిరుగుతుందని, కానీ దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్య, ఉపాధి, నైపుణ్యాలపై మరింత చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను దేశంలోనే కల్పిస్తే విదేశాలకు వెళ్లే యువత సంఖ్య తగ్గుతుందని చెప్పారు. అంటే కేటీఆర్ ఫోకస్ విదేశాలకు వెళ్ళొద్దు అనడం కంటే విదేశాల్లో దొరికే అవకాశాలను ఇండియాలోనే ఎందుకు సృష్టించకూడదు అన్న ప్రశ్నపైనే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరో చర్చకు దారితీశాయి. దేశంలోనే మంచి విద్యా సంస్థలే లేవు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్సి, ఎన్ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక సంస్థలు దేశంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరి ఇవన్నీ ప్రపంచ స్థాయి విద్య ఇవ్వడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు డిబేట్. భారతదేశంలో మంచి విద్యా సంస్థలు లేవు కాబట్టే విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారా? విద్యారంగ నిపుణుల అభిప్రాయం మాత్రం కొంత భిన్నంగా ఉంది. విదేశీ విద్యకు ప్రధాన కారణాల్లో హయ్యర్ శాలరీ ప్యాకేజీలు, అడ్వాన్స్డ్ రీసెర్చ్లు, ప్రత్యేక కోర్సులు, గ్లోబల్ కెరీర్ అవకాశాలు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంటే ఇండియాలో మంచి కాలేజీలు లేవన్నది ఒక కారణంగా చూడడం కంటే ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అవకాశాలు ఉన్నాయనేది మరో కోణం. ఇక కేటీఆర్ వ్యాఖ్యల్లో తన కుమార్తె ప్రస్తావన రావడంతో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. విదేశాల్లో చదివేది సాధారణ విద్యార్థులేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల కుటుంబాలు, సంపన్న వర్గాల పిల్లలు గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం కూడా విదేశీ విద్యను ఎంచుకుంటున్నారని కొందరి వాదన. అయితే ఇది అందరికీ వర్తించే సాధారణీకరణ కాదన్నది మరో వాదన. ఎందుకంటే విదేశాలకు వెళ్ళే భారతీయ విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో మెరుగైన విద్య, రీసెర్చ్, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేవారు ఉన్నారు. అందుకే కేటీఆర్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు అని కొట్టిపారేయడం కూడా సరికాదని, పూర్తి నిజంగా అంగీకరించడం కూడా అంత సులభం కాదని ఈ డిబేట్ చెబుతోంది. దేశంలో మంచి కాలేజీలు లేకే విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చకు దారితీశాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు కౌంటర్ కూడా ఇచ్చారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. మంచి స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని, టీచర్ల నియామకాలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. మరి కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ గత పాలనపైనే బూమరాంగ్ అయ్యాయా అని బీఆర్ఎస్ క్యాంపుల్లో చర్చకు కూడా తెరలీసింది. ఇక భారత్లో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు లేకపోవడం వల్లే విద్యార్థులకు విదేశాలకు వెళ్తున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. దేశంలో మంచి కాలేజీలు లేవని చెబుతున్న కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను బండి సంజయ్ రాజకీయ అస్త్రంగా మలుచుకున్న 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ
ఇప్పుడు విద్యా వ్యవస్థపై విమర్శలు చేయడం ఏంటన్నది ఆయన ప్రశ్న. మీ పాలనలోనే లోపాలున్నాయని ఒప్పుకున్నట్లేనా అంటూ బీఆర్ఎస్ని నిలదీశారు. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్. కేటీఆర్ ప్రశ్నించింది దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థను, కానీ బండి సంజయ్ మాత్రం దాన్ని నేరుగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో లింక్ చేశారు. దీంతో విదేశీ విద్యపై మొదలైన చర్చ కాస్త తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన పనులపై పొలిటికల్ డిబేట్గా మారింది. ఇక మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, భారత్ నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్తున్న సమయంలో విదేశీ విశ్వవిద్యాలయాలు మాత్రం భారతదేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీంతో అసలు ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతోంది. అంటే భారత విద్యా వ్యవస్థలో లోపాలున్నాయా? ఉన్నాయంటే వాటిని ఎలా సరిదిద్దాలి? లేక ప్రపంచీకరణలో భాగంగా విద్యార్థులు సహజంగానే విదేశీ అవకాశాలను ఎంచుకుంటున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.